రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. ఇన్నేళ్లుగా రేవంత్ రెడ్డిని కోర్టుకు ఎందుకు పిలవటం లేదని ప్రశ్నించారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ఈ కేసు సీబీఐకి ఎందుకు అప్పగించలేదన్నారు. కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్ ఓటుకు నోటు కేసులో కాంగ్రెస్ ను కాపాడుకునేందుకు ఇద్దరూ ఒకటయ్యారని ఆరోపించారు అరవింద్. ఓట్ ఫర్ నోట్ కేసు సీబీఐకి అప్పచెప్పు రేవంత్. 10 ఏళ్ళు కేసీఆర్ కూడా అప్పచెప్పలేదు. ఎందుకు అప్పచెప్పలేదు? కోర్టు పిలవాలి కదండి నని. ఇప్పుడు ఏంది లాస్ట్ హియరింగ్? నువ్వు కాళేశ్వరం సీబీఐకి ఎప్పుడు అప్పచెప్పి 2 సంవత్సరాలు టైం వేస్ట్ చేసి నువ్వు అదేదో కమిటీ వేసుకొని వాళ్ళు రిపోర్ట్ ఇచ్చి వీళ్ళు దొంగలు లంగలు అని చెప్పి రిపోర్ట్లో స్పష్టంగా ఉన్నాక వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే టైంకి నువ్వు సీబీఐకి ఇచ్చినావు. నువ్వు బతికిస్తానికి వాడి పైసలు తీసుకున్నప్పుడు ఆ పైసలు నువ్వు వాపసు తీసుకున్నావు ఇంట్రెస్ట్ తోటి. అంతేనా? ఇదేనా మీ రాజకీయం? రైట్. ఇక మిగతా వార్తలు చూస్తే ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి శిక్ష తప్పదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఈ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ ఉందన్నారు. కేసును నీరుగార్చేందుకు రేవంత్ రెడ్డి సర్వ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం తరపున సాధారణ లాయర్ను పెట్టిన రేవంత్ రెడ్డి తన తరపున పేరున్న లాయర్లను పెట్టుకున్నారన్నారు. ఒక్కసారి స్టే వెకేట్ అయితే రేవంత్ రెడ్డి సీఎం సీటు పోవడంతో పాటు జైలుకు వెళ్లడం ఖాయమన్నారు హరీష్ రావు. రేవంత్ రెడ్డి పట్టపగలు 50 లక్షల నగదుతో బ్యాగులతో దొరికిన కేసు రేపు మధ్యాహ్నం 3:30కు సుప్రీంకోర్టులో వస్తుంది. ప్రభుత్వం తరఫునేమో ఒక చిన్న న్యాయవాది, కానీ ముద్దాయి తరఫున నోట్ల కట్టలతో దొరికిన దొంగల తరఫున ఎవరిని పెట్టుకున్నారు? ముకుల్ రోహిత్గిని, సిద్ధార్థ లూత్రాని అడ్వకేట్ని పెట్టింది. ఇలా హోంమంత్రివి నువ్వే, ముఖ్యమంత్రివి నువ్వే, ముద్దాయివి నువ్వే. దొంగ చీకటి ఒకటి అయినట్టు అయిపోతుంది. నువ్వు 4.5 ఏళ్ళ నుంచి స్టే మీద బతుకుతున్నావు కదా. నువ్వు ఇవాళకి నీ మీద కేసు ఉంది. ఒకసారి స్టే వెకెట్ అయిందంటే నీ కుర్చీకే ముప్పు ఉన్నది. స్టే వెకెట్ అయిందంటే నువ్వు జైలుకు పోతావు. కనుకనే ఇవన్నీ డ్రామాలు చేస్తున్నావు.